హాయ్ అన్న. హాయ్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీకు ఏ గవర్నమెంట్ అయితే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన గవర్నమెంట్ అయితే బాగుంటుంది. ఎందుకని టీడీపీ జనసేన గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? టీడీపీ అభివృద్ధి బాగా చేసింది కాబట్టి టీడీపీ గవర్నమెంట్ వస్తే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరిగిద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సంవత్సరాలు జగన్ గారి పరిపాలన బాగాలేదంటవా? ఈ 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, అందువల్ల బాగోలేదన్నారు. ఈ 3 సంవత్సరాలు అతను చేసింది ఏముంది? రోడ్లు కానీ ఏమి అభివృద్ధి చేసింది ఏం లేదుగా. పథకాలు అయితే ఇస్తున్నారు. పథకాలు ఇవ్వడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కొంతమందికి లాభమే ఉండేది. కానీ అతను చేసేది పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేస్తే బాగుండేదని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, ఏపీ ప్రజలకు ఎలాంటి మంచి జరిగిద్ది అనుకుంటున్నారు కలిసి రావడం వల్ల? లేదు, ఇద్దరు కలిసి రావడం వల్ల అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి 2 పథకాలు కూడా సంక్షేమం కూడా బాగా జరిగిద్దని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలన చూసారు, ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసారు. వీటిలో మీరు ఏరి కోల్పోయారంటారు? ఏదన్నా అభివృద్ధి జరగట్లేదు కదా. అభివృద్ధి అవడం వల్ల ఇప్పుడు పిల్లలకు ఉద్యోగాలు ఉండట్లేదు. ఉద్యోగాలు పనులు చేసుకునే వాళ్ళకి పనులు ఉండట్లేదు. ముందు బయలుదేరి పని వాళ్ళకి మెయిన్. అలాగా చూసుకుంటే ఎక్కడ ఏది చూసుకున్నా కానీ ఈ గవర్నమెంట్లో అభివృద్ధి అనేది జరగట్లేదు. మరి ఏ నమ్మకంతో 175 సీట్లు నేనే కొడతాను అంటున్నాడు? అది ఆయనకు తెలియాలి, అది మనం చెప్పేదే ఉంది. మనం రీసెంట్గా చూసుకుంటే సిద్ధవన్ సభలో సైకిల్ ఏమో బయట ఉండాలి, గ్యాస్ ఏమైనా సింక్లో ఉండాలి, ఫ్యాన్ ఏమైనా ఇంట్లో ఉన్నారు కదా అంటున్నాడు. దాని మీద మీ ఫీలింగ్స్ ఏంటంటే? ఆయన చెప్పినంత మాత్రాన గ్లాస్ సింక్ అవ్వదు, ఏమవ్వదులే. కానీ ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిందని ప్రజలందరూ ఆశాభావం. ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 170. జనసేన టీడీపీ మినిమం 110 స్థానాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు.